నా పేరు లక్ష్మణ్. నేను 5వ తరగతి చదువుతున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు. ఇవాళ నేను పద్యం చెబుతున్నాను. పెట్టిపోయలేని వాటిని ఇల్లు భూమి, పుట్టనేని వారు గిట్టనేని, పుట్టలోని జడలు పుట్టవా గిట్టవా, విశ్వలాభిరామ విరుల వేమ. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు గౌతమి. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. మనం అందరం అమ్మఒడిలో నేర్చుకున్న భాష మాతృభాష. మాతృభాషను మొదటి భాష అని కూడా అంటాము. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నా పేరు చదువుతున్నాను. నేను ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం గురించి కొన్ని మాటలు మాట్లాడతాను. తెలుగు భాషను భారతదేశంలో ఆంధ్ర మరియు తెలంగాణలో ఎక్కువగా మాట్లాడతారు. తెలుగు ద్రవిడ భాషల కుటుంబానికి చెందిన భాష. స్త్రీలింగం భాషల నుండి తెలుగు అనే పదం వచ్చింది. అలాగే తేనె వంటి భాష కాబట్టి తెలుగు అని కూడా కొందరు పిలుస్తారు. తెలుగు భాషలో 10,000 పురాతన శాసనాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను దేశ భాషలను తెలుగు లెస్స అని అన్నారు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు రేఖ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను కొన్ని మాటలు తెలియజేయాలని అనుకుంటున్నాను. మానవ జీవితంలో మొట్టమొదటిగా నేర్చుకునే భాష మాతృభాష. మాతృభాషను మనం అమ్మఒడిలోనే నేర్చుకుంటాము. అమ్మ తన పిల్లలు తన తల్లిని కాపాడుకున్నట్లుగానే మాతృభాషను మనం కూడా కాపాడుకోవాలి. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం అవసరము కానీ దాన్ని ముసుగుపడి మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయము. నా పేరు రాజన్. నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవము ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21న 1999 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ శుభోదయము. నా పేరు సుధారాణి. నేను 5వ క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే పద్యము: ఏ యోగ బలము ఏ పుణ్యపూర్ణము, జన్మించినాడనే స్వర్గగమమున, ఏ మంచి పువ్వులను పూజించినాడనో నేను మోసే తల్లి కనకగర్భము. థ్యాంక్ యూ. నమస్కారాలు అందరికీ. నా పేరు సాగర్. నేను 5వ తరగతిలో చదువుతాను. ఈరోజు నేను తెలుగు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం గురించి శుభాకాంక్షల గురించి చెప్తున్నాను. దేశంలో 1500 భాషలు ఉన్నను. తెలుగు భాషలో అనేక ప్రక్రియలు ఉంటాయి. దీనిలో అష్టావధాన, శతావధాన, సహస్రావధానం అనే ప్రక్రియలు ఉంటాయి. ఇందులో పరీక్షకులు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడే గురువులు పద్య రూపంలో సమాధానం ఇస్తారు. ఇది శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో జరిగేది. అక్కడ అష్టదిగ్గజాలని 8 కవులు ఉండేవారు. వాళ్ళు అష్టావధానం చేసేవారు. అందుకనే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలను తెలుగు లెస్స అని చెప్పారు. ఇందులో పద్యాలు, కవితలు, కథానికలు, నవలలు,
పాటలు అన్ని గేయాలు అనేక రకంగా ప్రక్రియలు చేసుకోవచ్చు. విశ్వకవి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది తెలుగా లేక సంగీతమా అని అన్నాడు. అంటే ఇది సంగీతం కంటే మించిన భాష అని అర్థమవుతోంది. ధన్యవాదాలు.